RTI Live News. Ask for right. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిలో అగ్రభాగం నిలుపుతామని తెలంగాణ సీఎం యనమల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం భైరమల్గూడ రెండవ ఫ్లైఓవర్ను శనివారం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వీచేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కోట్లాది రూపాయల వ్యయంతో హైదరాబాద్ నగరాన్ని దశ దిశలా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. నాగోల్ నుండి ఎల్బీ నగర్ నుండి ఓబీసీ హాస్పిటల్, అక్కడి నుండి చంద్రయాన్ గుట్ట మీదుగా ఎయిర్పోర్ట్ వరకు, అదేవిధంగా ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు మెట్రో రైలును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని, కొందరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి వీచేసిన సీఎం రేవంత్ రెడ్డికి పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అంతకుముందు ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, అధికారులు, పోలీసులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతే మీరందరూ ఆదరించి అభిమానించి ఈ ఒక్క ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచే దాదాపుగా 30,000 మెజార్టీ ఇవ్వడంతో ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి మీ తరఫున ప్రశ్నించే గొంతుకగా ప్రతిపక్ష పాత్ర పోషించడంతో పార్టీ పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది. మీ అభిమానంతో, మీరు అండగా నిలబడడంతో రాష్ట్రం నలుమూలల ప్రజా సమస్య మీద పోరాటం చేస్తే మీ అభిమానంతో మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై బైరామల్గూడ ఫ్లైఓవర్